హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపిస్తున్నది బోండాల్ లాంటి పకోడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంత బాగా వచ్చినాయంటే క్రిస్పీగా కూడా ఉంటాయండి. అందరూ ఇష్టపడే విధంగా ఉన్నాయండి. దీన్ని నేను ఎలా చేశాననేది చూపిస్తాను. ఇవి ఉల్లికాడలండి. ఇవి చాలా హెల్త్కు చాలా బాగా పనిచేస్తాయండి. బ్లడ్ ప్రెషర్ వాళ్ళకి, పైల్స్ వాళ్ళకి, అలా మొలలు ఉండే వాళ్ళకి చాలా మంచిదండి ఉల్లికాడలు. వాటిని పైన ఇటు అటు తొడిమెలు కట్ చేసుకొని పైన పీచ్ అనేది తీసేసుకొని ఇలా సన్నగా ముక్కలు చేసుకోవాలండి. ఇది కూరలలో కూడా వేసుకోవచ్చండి. ఇలా సన్నగా తరిగికొని పరోటాలు చేసేటప్పుడు కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పైల్స్ ఉండే వాళ్ళకు పెరుగులో కలుపుకొని తింటే ఇది చాలా మంచిదండి. ఆరోగ్యానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇవి వాడడం వలన. ఈ ఉల్లికాడల వాళ్ళతో నేను కూర చేస్తే తినని వాళ్ళందరికీ ఇలా పకోడీ టైప్లో చేసి చూపించానండి. చూడండి, ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి ఉల్లికాడల్ని. తర్వాత మెంతి కూరని తీసుకున్నానండి. మెంతి కూర వల్ల చాలా ఉపయోగాలు ఉండేది ముందు వీడియోలలో కూడా చెప్పాను కదండి. మెంతి కూర ఎంత బాగా దొరికితే అంత యూజ్ చేసినంత మంచిదేనండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి. మెంతి కూరని కూడా బాగా కడిగి పెట్టుకొని మెంతి కూరని ఇలా వాడుతూ ఉంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇలా సన్నగా మెంతి కూరని కూడా తరిగి పెట్టుకున్నానండి. ఉల్లికాడల్ని మెంతి కూరని రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్నానండి ఒక గిన్నెలో. రెండు మిక్స్ చేసుకొని వీటితోనే నేను పకోడీ చేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా రెండు మిక్స్ చేసుకోవాలండి. రెండిట్లోనూ కొంచెం తేమ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసి ఫస్ట్ అంతా కలుపుకుంటున్నానండి. తర్వాత పకోడీకి తగినంత కారం వేస్తున్నానండి. తరువాత మనము జీలకర్ర వేస్తున్నానండి. మనము తగినంత శనగపిండిని వేసుకోవాలండి. పకోడీకి తగినంత. ఆకుకూరలలో తేమ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవాలండి. ఒక గంట బియ్యం పిండి కూడా వాడినానండి, ఎందుకంటే క్రిస్పీనెస్ ఉంటుందండి. తర్వాత పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేస్తున్నానండి. ఇలా మొత్తం అన్నింటినీ ఈ పిండికి అంటుకునే విధంగా బాగా కలుపుకోవాలండి. ఆకుకూరలలో తేమంతా ఈ పిండికి పట్టేటట్లు. ఇలా పట్టిన తర్వాత తగినంత నీళ్లు చూసి మనము ముద్ద చేసుకోవాలండి. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ ముద్ద చేసుకోండి. ఎందుకంటే ఆకుకూరలలోనే ఉంటుంది కాబట్టి మనం ఉల్లికాడల్ని కూడా తీసుకున్నాం కాబట్టి వాటిని ఇలా మెదిపినప్పుడల్లా తేమ వస్తుంది కాబట్టి మనం చూసుకుంటూ నీళ్లు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా ఆకుకూరలు ఉల్లికాడలు కలిపి పకోడీ చేసి పెడితే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారండి. ఇలా ముద్ద అయ్యేంత వరకు మనము కొంచెం పిండిని చూసుకొని దాని క్వాంటిటీని బట్టి కలుపుకోవాలండి. ఇది కలుపుకునే లోపల మనము ఒక కడాయిలో నూనె పెట్టి నూనె వేడి చేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న పకోడీలని చిన్న చిన్న ముద్దలుగా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా విడివిడిగా పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి. నేను ఇలా చిన్న చిన్న ముద్దలుగా వేస్తున్నానండి. ఇలా గుండ్రంగా వేసుకుంటే పకోడీలు చాలా బాగా ఉంటాయండి. ఇలా వేసి పెడితే ఎవరు కాదంటారండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి. ఎప్పుడో ఒకసారి ఇలా వేడివేడిగా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలు తిన్నట్లు ఉంటుంది, మనకు ఉల్లికాడలు కూడా తిన్నట్లు ఉంటుందండి. ఉత్త ఉల్లికాడలు అయితే కొంచెం స్మెల్ ఉంటుంది అనేది ఎవరు యూజ్ చేయరండి. ఇలా కొంచెం అలవాటు చేసుకుంటూ ఉంటే అన్నీ బాగా ఉంటాయండి టేస్ట్. చూడండి, ఇలా పకోడీలు ఎంత బాగా ఉన్నాయో. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం నూనెలో వేగిన తర్వాతనే మనము గెంటెతో అలా ఇలా టర్న్ చేస్తూ కాల్చుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టిష్యూ పేపర్లోకి తీసుకోవాలండి. ఇలా టిష్యూ పేపర్లోకి తీసుకోవడం వలన నూనె అనేది అబ్జర్వ్ చేసేస్తుందండి టిష్యూ పేపరు. చూడండి ఎంత బాగా క్రిస్పీగా లోపల వరకు కాలినాయండి. ఆకుకూరలు అసలు కనిపించదండి మనకు ఉల్లికాడలు వేసినట్లు. చాలా టేస్టీగా ఉందండి. మీరు చేసుకోండి, అందరూ ఇష్టపడతారు.